అనేక సార్లు ప్రస్తావించాను. ఏదైనా సరే డెత్ సిటీస్గా ఉండకూడదు. ఏళ్ల తరబడి లెక్కున్నటువంటి ఏది చైనా లాంటి వాడికి కానీ లేకపోతే మలేషియా లాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన భవనాలు కట్టి కూడా డెత్ సిటీలుగా మారిపోయినాయి, ఎవడు పట్టించుకునేవాడు లేక. అలా కాకుండా ఉండాలంటే టూరిజం డెవలప్మెంట్ జరుగుతుండాలా, ఆధ్యాత్మిక టూరిజమా, కల్చరల్ ఇది సాంస్కృతిక టూరిజమా, లేదంటే కనుక ప్రకృతి వనరులతో వాడటం ఇట్లాంటివి చూసుకోవాలి అన్నట్టు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అది సిన్సియర్గా చేసుకొస్తుంది. ఒకటి ఎండోమెంట్ టూరిజం అద్భుతంగా సక్సెస్ అవుతుంది. అయోధ్య, వారణాసి, మధుర ఇవన్నీ కూడా బాగా విపరీతంగా కోట్లాది మంది అక్కడికి వెళ్తున్నారు. అది ఒక ఎత్తు, దానికి అనుగుణంగా ఎక్స్పాన్షన్ ఇదంతా. అట్లాగే ఇండస్ట్రియల్ టూరిజం, పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలను అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి రాచమర్యాదలు చేసి వ్యాపారాలు పెరిగేలా చేయడం ద్వారా వాటి ఆ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనుగోలుదారుల దాకా అక్కడికి వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, ఇంకోవైపున సఫారీ లాంటి టూరిజాలు అంటే ఈ సింహాలు ఇవన్నీ తిరిగేటటువంటి విధంగా దాంట్లో జనం మనం చూస్తుంటాం కదా, ఈ ఇప్పుడు యూట్యూబ్లో వీటిట్లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి కదా. జంతువులేమో దర్జాగా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి, ఒక బోను లాంటి వాహనంలో మనుషులు తిరుగుతూ ఉంటారు. వాటిని అబ్జర్వ్ చేస్తాను. ఆ సఫారీని 1500 కోట్ల రూపాయలతో, అది నైట్ సఫారీ లక్నోలో ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. అడ్వెంచరస్ టూరిజానికి సంబంధించినటువంటి ప్రోత్సాహానికి రంగం సిద్ధమవుతుంది.